కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాడు రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథా విజయం 2021 సంవత్సరపు పోటీకి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి 1500కు పైగా కథలు అందాయి. 3 విడతల వడపోత అనంతరం 95 కథలు తుది దశ పరిశీలనకు ఎంపికయ్యాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళ్యం చంద్రశేఖరరెడ్డి, ప్రముఖ కథా రచయిత విమర్శకులు ఆడపు లక్ష్మీపతి, ప్రముఖ కథా విమర్శకులు ఏవి రమణమూర్తుల బృందం ఈ కథలను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రథమ, ద్వితీయ బహుమతులకు తగిన కథలు లేవని న్యాయ నిర్ణేతలు అభిప్రాయపడ్డారు. తృతీయ, ప్రత్యేక, ప్రోత్సాహక బహుమతులకు మొత్తం 22 కథలను వారు ఎంపిక చేశారు. ఇదివరలో 3 తృతీయ బహుమతుల కథలు, ప్రత్యేక బహుమతులను ఆర్జించిన 4 కథలు వినిపించగా, నేటి కథ మరొక ప్రత్యేక బహుమతిని ఆర్జించిన శ్రీ రాచపూటి రమేష్ గారి కస్తూరి పరిమళం. నీకు మైనుద్దీన్ అని ఎవరు పేరు పెట్టారో కానీ ఎక్కడైనా మైనంలా అతుక్కుపోతూ ఉంటావు. ప్రాణ స్నేహితుడు పల్లె నుంచి వచ్చి నీకోసం కాచు కూర్చుని ఉంటే తీరిగ్గా అర్ధగంట తర్వాత దాపురిస్తావు. నీకోసం నాకు ఇష్టమైన కడక్ చాయ్ కూడా తాగకుండా ఈ టీ పార్లర్లో గుటకలు మింగుతూ కూర్చున్నాను. పార్లర్లోనికి వచ్చిన మిత్రుడు మైనుద్దీన్పై చిందులు తొక్కాడు శ్యామశాస్త్రి. అది కాదు భాయ్, నీ ఫోన్ రాగానే పెళ్లి వంటను మా ఆద్మీకి అప్పగించి బయలుదేరుతూ ఉన్నానా, పెళ్లి విందుకు కావలసిన బాదుషా, డబుల్ కా మీఠా, స్వీట్లు పూర్తి చేసి వెళ్ళమని మా మేనేజరు నా కాళ్ళ వేళ్ళ పడ్డాడు. వారికి ఎంతసేపు మటన్లు, చికెన్లు వండటం వచ్చు, కానీ మా క్యాటరింగ్ సిబ్బందిలోని వారికి ఎవ్వరికీ ఈ స్వీట్లు వండటం రాదు. వారి కోసం ఆదరా బాదరా ఆ తీపి వంటకాలు చేసి బయలుదేరాల్సి వచ్చింది. శ్యామశాస్త్రి గడ్డం పట్టుకుని బతిమలాడుతున్న ధోరణిలో ప్రాధేయపడ్డాడు మైనుద్దీన్. సరే, ముందు 2 టీలు ఆర్డర్ ఇవ్వు అని కోపంగానే బదులిచ్చాడు శాస్త్రి. ప్లేట్ పకోడీ తినకుండా దమ్ చాయ్ ఎలా తాగలం? అరే బాబు, టీ ప్లేట్ పకోడీ లావో అని సర్వర్ను కేకేశాడు మైన్. మధ్యాహ్నం 12 అవుతూ ఉంటే పకోడీ ఏంటి, చాయ్ చాలే అన్న మిత్రుడి మాటలకు చిరునవ్వు నవ్వి, అసలు ఈ పకోడీపై తిరుపతి వెంకట కవులు చమత్కారంగా ఒక పద్యం చెప్పారు తెలుసా? చెప్తాను విను. శనగపిండి ఉల్లిపాయ చిన్న మిర్రకాయలంజొనిపి అందు అల్లమింత దొనిపి ముద్ద చేసియున్ అనల తప్తమైన నేతియందు వైచి వేచినన్ జను పకోడి అనెడు చక్కనైన ఖాద్యమౌ. శనగపిండి ఉల్లిపాయ చిన్న మిర్రకాయలంజొనిపి అందు అల్లమింత దొనిపి ముద్ద చేసియున్ అనల తప్తమైన నేతియందు వైచి వేచినన్ జను పకోడి అనెడు చక్కనైన ఖాద్యమౌ. ఈ పద్యానికి చిలకమర్తి వారే చిత్తయ్యారు. మైనుద్దీన్ పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించిన తీరుకు శ్యామశాస్త్రిగాక పార్లర్లోని మరో 2-3 కూడా చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు. సర్వర్ ప్లేట్లో తెచ్చిన పకోడీ కరకరా నములుతూ శ్యామశాస్త్రి, పెద్ద సమస్య వచ్చి పడింది భాయ్ అన్నాడు. నీ కంటికి ప్రతీదీ పెద్ద సమస్యలాగా అగుపించటం నాకేమీ కొత్త కాదు కదా. ఈ మాయల ఫకీరు భూతం లాంటి ఎంత గడ్డు సమస్యనైనా సాంబ్రాణి ధూపం పెట్టి చిటికలో తోలేస్తాడు. అదేంటో చెప్పు. ప్లేటు ఖాళీ చేస్తూ చెప్పాడు మైనుద్దీన్. బ్రాహ్మణ వీధిలో మా పినతల్లి కూతురు మాలతి ఉంది తెలుసు కదా. పాపం భర్త పోయినా బాధ దిగమింగుకుని కంపాషనేట్ డ్రోన్స్పై ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం చేస్తోంది. ఆవిడ కూతురు రాధకు ఈ నెల 25వ తేదీన పెళ్లి చూపులు. మగదిక్కులేని సంసారం కాబట్టి నేను చూపులప్పుడు దగ్గరుండాలని మొన్నే ఫోన్ చేసి చెప్పింది అన్నాడు శాస్త్రి.
మరింకేం, చెల్లెమ్మకు ఆ మాత్రం సాయం చేయలేవా? టీ ఆర్డర్ ఇచ్చి కర్చీఫ్తో ముఖం తుడుచుకుని అన్నాడు మైనుద్దీన్. చెయ్యవలసిందే, కానీ అదే రోజు సాయంత్రం చిత్తూరు జిల్లాలో తమిళనాడు బార్డర్ దగ్గర రామకుప్పం అనే ఊర్లో పురాణ ప్రవచనానికి ఒప్పుకుని అల్లాడనే విచారంగా చెప్పాడు శ్యామశాస్త్రి. మైనుద్దీన్ మౌనంగా కాసేపు టీ చప్పరిస్తూ ఉండిపోయాడు. సరే, ఏం చేద్దాం? మా చెల్లెల్నే ప్రోగ్రాం 2 రోజులు వాయిదా వేసుకోమని అడిగి చూస్తాను. నన్ను వాళ్ళింటి వరకు నీ వాహనంలో డ్రాప్ చెయ్యి అన్నాడు శ్యామశాస్త్రి. పద, నేను వస్తాను. ఆవిడ్ని చూసి చాలా కాలమైంది. బిల్లు కౌంటర్లో చెల్లించి చెప్పాడు మైనుద్దీన్. 30 ఏళ్ల కిందట వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు కోర్సులో కొత్తగా జాయిన్ అయినప్పుడు శ్యామశాస్త్రికి క్లాస్మేట్గా పరిచయం అయ్యాడు మైనుద్దీన్. ఇద్దరూ ఒకే జిల్లా వాళ్ళు కావటంతో పాటు ప్రాచీన సాహిత్యం పట్ల వారికి గల అభిరుచి వారి మధ్య సాన్నిహిత్యం పెంచడానికి తోడ్పడింది. అనతి కాలంలోనే వారిద్దరూ అనుంగు మిత్రులయ్యారు. మైనుద్దీన్ తండ్రి ఫక్రుద్దీన్కు ప్రొద్దుటూరులో ఫ్యాన్సీ షాప్ ఉంది. శ్యామశాస్త్రిది కడప పక్కన ఉన్న చెన్నూరు. అతని తండ్రి కూడా హై స్కూల్లో తెలుగు పండితుడే. కడప నుంచి తిరుపతిలోని యూనివర్సిటీకి వెళ్లే సమయంలో తిరుగు ప్రయాణంలో ఇద్దరూ ప్రాచీన సాహిత్యంలోని ఆణిముత్యాల్లాంటి పద్యాలను నెమరు వేసుకునేవారు. ఆ సమయంలో ప్రొద్దుటూరులో నివసించిన పుట్టపర్తి నారాయణాచార్యుల శిష్యరికం కొంతకాలం చేసినందున మైనుద్దీన్కు బాల్యంలోనే తెలుగు భాషపై మంచి పట్టు మక్కువ ఏర్పడ్డాయి. ఆ మక్కువే తెలుగులో ఎంఏ చేరేలా అతన్ని పురిగొల్పింది. తెలుగు సాహిత్యం కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఎక్కువగా దొర్లే మరో అంశం వంటలు. అదే పాకశాస్త్రం. దోసావకాయ ఆవపెట్టి ఎలా వండాలో, లేదు గుమ్మడికాయ దప్పడం చేసే విధానం శ్యామశాస్త్రి చెబుతూ ఉంటే మైనుద్దీన్ చెవి కోసుకునేవాడు. అలాగే మైసూర్ పాకం ఎలా పట్టాలో, తమ వీధిలో నివసించే నూర్సాబ్ నోరూరించే జిలేబీ ఎలా తయారు చేస్తాడో మైనుద్దీన్ వివరించి చెప్పేవారు. ఏ పెళ్ళిళ్ళకో వెళ్తే ఇద్దరూ వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి భోజనంలోని వంటకాల గురించి వారికి కొంతసేపు క్లాస్ పీకి వాళ్ళ నుంచి కొన్ని వంటకాల గురించి తెలుసుకునేవాడు. క్లాసులో, లైబ్రరీలో, సాయంత్రం గ్రౌండ్లో, మెస్సులో, తిరుపతి పురవీధుల్లో ఇద్దరూ కలిసే తిరిగేవారు. కొందరు మిత్రులు వారికి జంట కవులని పేరు పెట్టి ఆసువుగా కొన్ని పద్యాలు చెప్పించుకుని వినేవాళ్ళు. పీజీ పూర్తయ్యాక శ్యామశాస్త్రి బీఈడీ చేసి తెలుగు ఉపాధ్యాయుడిగా చేరితే మైనుద్దీన్ కడప చేరుకుని క్యాటరింగ్ బిజినెస్ ప్రారంభించాడు. పాకశాస్త్రం పట్ల అతనికి గల అవగాహన, అభిరుచి మేరకు అతని బిజినెస్ దినదినాభివృద్ధి చెందింది. 4 హెడ్ కుక్స్, 10 మంది వంటవాళ్ళు, 8 మంది సప్లయర్లతో ఒక బృందం ఏర్పాటు చేసుకుని ఏ పెద్ద ఫంక్షన్ జరిగినా క్యాటరింగ్ ఆర్డర్ సంపాదించుకుని ఆహుతుల జిహ్వకు సరిపడే వంటకాలు తయారు చేయించి అందరి ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. శ్యామశాస్త్రి జిల్లాలోని ఎన్నో జెడ్పీ స్కూళ్లలో పనిచేసి స్వగ్రామం చెన్నూరులో ఇల్లు కట్టుకునే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇంకా అతనికి 6 ఏళ్ల సర్వీసు ఉంది. శ్యామశాస్త్రి కడపకు వచ్చినప్పుడంతా మైనూను కలిసి వెళ్ళటం, మైనుద్దీన్ నెలకొకసారైనా చెన్నూరుకు వెళ్ళి శాస్త్రిని, అతని కుటుంబాన్ని పలకరించి రావటం రివాజుగా మారింది. రాక రాక అమ్మాయికి మంచి సంబంధం కుదురుతూ ఉందంటే నువ్వు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోమంటే ఎలా? పెళ్ళికొడుకు తండ్రి కోపిష్టిలా కనిపిస్తున్నాడు. ఈ వంకతో సంబంధం తప్పిపోతే ఏం బాగుంటుంది చెప్పు? నువ్వే నీ ప్రవచనం వాయిదా వేసుకో అంది మాలతమ్మ. అలా అన్నావు బాగుందమ్మా, నేను అదే పొద్దునుంచి మన వాడితో మొత్తుకుంటున్నా అన్నాడు మైనుద్దీన్. శ్యామశాస్త్రి ఆలోచనలో పడ్డాడు. కార్తీక మాసం సందర్భంగా తాను చెప్పబోయే పురాణ కాలక్షేపం కోసం ఆ పల్లెలోని వారందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండవచ్చు. ఇప్పుడు తాను హఠాత్తుగా వెళ్ళకపోతే వారందరూ నిరాశపడవచ్చు. సరేనమ్మా, నేను ఇంకొక మార్గం వెతుక్కుంటాను. పెళ్లి చూపుల సమయంలో ఖచ్చితంగా ఇక్కడుంటాను అన్నాడు శ్యామశాస్త్రి. అతని మాటలకు ఆయన చెల్లెలి మనసు కుదుటపడింది. కడపలో నీకు చాలా మంది మిత్రులున్నారు కదా,
25వ తేదీన నా బదులు రామకుప్పం వెళ్ళి ఆ కథాకాలక్షేపం చెప్పి రాగల వాళ్ళెవరైనా ఉంటే చూడు. వారికి దారి ఖర్చులతో పాటు మంచి సంభావన ఇప్పించే పూచీ నాది. బస్సు కోసం వేచి ఉన్నప్పుడు మైనుద్దీన్తో చెప్పాడు శ్యామశాస్త్రి. అలాగే, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు మైనుద్దీన్. 2 రోజుల తర్వాత శ్యామశాస్త్రి మైనుద్దీన్కి ఫోన్ చేశాడు. నేను చెప్పిన పని ఏం చేశావు? నాకు టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడకుండా ఉంది అన్నాడు శాస్త్రి గాబరాగా. ఈరోజు సాయంత్రం మైదుకూరులో ఒక ఫంక్షన్లో మేము క్యాటరింగ్ చేస్తున్నాం. మధ్యాహ్నం నేను చెన్నూరులో మీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడి మైదుకూరు వెళ్ళిపోతాను అన్నాడు మైన్. శ్యామశాస్త్రికి ఏం చేయాలో తోచడం లేదు. అతడి తోటి ఉపాధ్యాయులెవరికీ పురాణ ప్రవచనాలు చేయగలిగినంత పరిజ్ఞానం లేదు. ఒకరిద్దరు మిత్రులకున్నా వారు అంత దూరం వెళ్ళమని, తమకేవో పనులున్నాయని తప్పించుకున్నారు. మధ్యాహ్నం 2ంటికి మైనుద్దీన్ శ్యామశాస్త్రి ఇంటికి వచ్చాడు. శాస్త్రి కొడుకు గ్లాసులో చల్లటి మంచినీళ్లు తెచ్చిచ్చాడు. అవి తాగి ఆ అబ్బాయి చదువు గురించి వాకపు చేశాడు మైన్. శాస్త్రి ఉండబట్టలేక, ఇంతకు నేను చెప్పిన విషయం ఏం చేశావు బాబూ? నా దారికి నన్ను వదిలేసి నువ్వు హాయిగా వంటలు చేసుకుంటూ కూర్చుంటావా అని నిలదీశాడు మైనుద్దీన్. ఈ మాత్రం దానికి ఇంత బీపీ టెన్షన్ పడ్డం ఏమీ? అంతా నాకు వదిలేసి నువ్వు మీ చెల్లెలింట్లో అంతా సజావుగా సాగేలా చూడు అన్నాడు నవ్వుతూ మైనుద్దీన్. అయితే నీకు నా బదులు రామకుప్పం వెళ్లే మనిషి దొరికాడా? సంబరంగా ప్రశ్నించాడు శ్యామశాస్త్రి. దొరకడమేమిటి, నీ ముందే కూర్చుని ఉంటే అని ముసిముసి నవ్వులు రువ్వాడు మైనుద్దీన్. ఏమిటేమిటి, నువ్వు ఆ ఊరికెళ్ళి శివపురాణం చెప్పి వస్తావా? ఆశ్చర్యపోతూ అడిగాడు శ్యామశాస్త్రి. దానికి ఇంత ఆశ్చర్యమేమిటి భాయ్? ఎవరినడిగినా నాకు ఆ పనుంది ఈ పనుంది అని తప్పించుకున్నారు. సంస్కృతంలో పురాణాల్లో నాకు నీకున్నంత పట్టు లేకపోవచ్చు కానీ నేను మరెవరికీ తక్కువ కాదు. మా గురువుగారు పుట్టపర్తి వారి శిష్యరికంలో శివతాండవం గ్రంథం యావత్తూ కంటతా పట్టాను. అందులోంచి 2 పద్యాలు చదివితే చాలు, జనాలు ఆనందంతో తాండవం చేస్తారు అన్నాడు మైనుద్దీన్. అది కాదు, అది అని నసుగుతూ కూర్చున్నాడు శ్యామశాస్త్రి. ఓహో, నేను ముస్లింనన్నా నీ సందేహం? నీకు మహాభారతం టీవీ సీరియల్కు మాటలు రాసింది ఎవరో తెలుసునా? రాహి మాసూం రాజా అనే ముసల్మాన్ సంస్కృత పండితుడు. ఏ హైందవుడికి తీసిపోనంత పురాణ జ్ఞానం ఉందాయనకు. బొంబాయి జుహూ బీచ్లో సలీం జావేద్ పురాణగాథలు వినిపిస్తూ ఉంటే వినేందుకు జనాలు విరగబడేవారు. నా సహాధ్యాయి ఇటీవలే దివంగతుడైన రచయిత శశిశ్రీ సంస్కృత పద్యాలను అలవోకగా ఎన్నో సభల్లో వినిపిస్తూ ఉంటే ఆయన ధారణకు ఉచ్చారణకు ఎందరో జోహార్లు అర్పించేవారు. జన్మతా ముస్లింనైనా ఆయనకు మా గురువుగారి శిష్యరికంలో అన్ని పురాణాలపైన పట్టు దొరికింది. నీకెందుకు? ప్రొద్దుటూరు పంతులు నా బదులు వస్తున్నారని వారికి కబురు పెట్టు. నేను వెళ్ళి దిగ్విజయంగా పని ముగించుకుని వస్తాను. కానీ ఒకటే చిక్కు అన్నాడు మైనుద్దీన్. ఏమిటది? గాబరాగా అడిగాడు మైనుద్దీన్ని శ్యామశాస్త్రి. 25వ తేదీ కడపలో సాయంత్రం ఒక ఫంక్షన్లో మేము క్యాటరింగ్ చేస్తామని ఒప్పుకుని ఉన్నాం. మా వాళ్ళు అన్ని వంటలు చేస్తారు కానీ స్వీట్లు చేయడం వారికి చేత కాదు. దానికి ఏం ఏర్పాట్లు చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అన్నాడు మైనుద్దీన్. శ్యామశాస్త్రి పెద్దగా నవ్వి, నీ సిగదరగా, దీనికింత ఆలోచన దేనికోయ్? దేవుడి దయవల్ల నాకు అన్ని రకాల స్వీట్లు చేయడం వచ్చు. ఆ ఫంక్షన్లో ఏ తీపి వంటకాలు కావాలో మీ వాళ్ళు చెబితే నేను వండి పారేస్తాను అన్నాడు. మైనుద్దీన్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ వాసనలు అవి నీకు పడవు గదా, మరి అవన్నీ నీకెందుకోయ్? ఉదయం మా చెల్లెలింట్లో పెళ్లి చూపుల కార్యక్రమం ముగించుకుని భోంచేశాక పెళ్లి జరిగే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతాను. ముక్కు మూసుకునో మరో గదిలోనో ఉండి స్వీట్లు చేసి వెళ్ళిపోతాను. నాకింత సాయం చేసేవాడికి ఆ మాత్రం సహాయపడలేనా అన్నాడు శ్యామశాస్త్రి. నీకంత శ్రమ అక్కర్లేదు. మా ఆఫీసు పక్కనుండే వంటగదిలో
నీకు వంట సరంజామా అన్నీ సిద్ధం చేయమని మా వాళ్లకు చెబుతాను. నువ్వు బాసుంది, కేసరి, గులాబ్ జామ్ అక్కడే చేసి ఇంటికెళ్ళిపో. మా వాళ్ళు అవి పెళ్లికి తీసుకెళ్ళిపోతారు హుషారుగా చెప్పాడు మైనుద్దీన్. డన్, బొటనవేలితో థమ్సప్ సైన్ చూపుతూ అన్నాడు శాస్త్రి. 25వ తారీఖు ఉదయం పంచకట్టు, ఖద్దరు చొక్కా, విభూది రేఖలతో బస్సులోంచి దిగిన మైనుద్దీన్ను రండి ప్రొద్దుటూరు పంతులు గారు అని సాదరంగా ఆహ్వానించారు రామకుప్పంలోని నిర్వాహకులు. ఉదయం 11ంటికి ప్రారంభించిన మార్కండేయ పురాణ కాలక్షేపాన్ని సమయానుకూలంగా పద్యాలు, పాటలు, ఉదంతాలు, పిట్టకథలతో రంజింపజేస్తూ అందరినీ తన వాగ్ధాటితో, పాండిత్య పటిమతో కట్టిపడేశాడు మైనుద్దీన్. పుట్టపర్తి వారి శివతాండవంలోంచి ఆయన పాడిన పద్యాలకు ప్రేక్షకుల్లోంచి కొందరు ఆనందోత్సాహాలతో పైకి లేచి కేరింతలు కొట్టారు. పిట్టకథలు, జోకులకు కొందరు పడీ పడీ నవ్వారు. విషాదఘట్టాల్లో మహిళలు, పెద్దవాళ్ళు కన్నీరు పెట్టారు. పద్యాలు పాడుతూ ఉంటే భక్తి పారవస్యంలో అందరూ ఓలలాడారు. మొత్తానికి పురాణ కాలక్షేపం ఆశాంతం విజయవంతం చేసి భోజనం చేశాక మైనుద్దీన్ నిర్వాహకులకిచ్చిన సంభావన తీసుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. ఆ రోజు రాత్రి పొద్దుపోయాక మైనుద్దీన్కు శాస్త్రి నుంచి ఫోన్ వచ్చింది. చూస్తుంటే నన్నే మించిపోయేలా ఉన్నావే మైన్, నీ పాటలకు పద్యాలకు జనాలు చప్పట్లు ఆపలేదట. శివరాత్రికి తప్పకుండా ఆయన్ని మా ఊరికి ప్రవచనం కోసం పంపండి అని ఇందాకే రామకుప్పం నుంచి నిర్వాహకుడు నరసింహం ఫోన్ చేశాడు ఆనందంగా చెప్పాడు శ్యామశాస్త్రి. నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావా? నువ్వు చేసిన బాసుంది, హల్వాలు జనాలు లొట్టలేసుకుంటూ తిన్నారట. ఈ బిజినెస్లో మాకు కాంపిటీషన్ అవుతావా ఏంటి అని శాస్త్రిని అడిగాడు మైనుద్దీన్. శాస్త్రి గట్టిగా నవ్వాడు. అన్నట్లు చెల్లెమ్మ కూతురి పెళ్లిచూపుల విషయం ఏమైంది? కుతూహలంగా అడిగాడు మైనుద్దీన్. గ్రాండ్ సక్సెస్. కట్నం లేకుండానే సంబంధం చేసుకుంటున్నట్లు ఇందాకే పెళ్ళికొడుకు తండ్రి ఫోన్ చేసి చెప్పాడు అన్నాడు శ్యామశాస్త్రి. ఇంకేం, త్వరలోనే మాకు మరో పెళ్లి విందు ఉందన్నమాట నవ్వుతూ అన్నాడు మైనుద్దీన్. ఇద్దరు మిత్రులు మనసారా నవ్వుకున్నారు. అదండి ఈ వారం కథ. రాచపూటి రమేష్ గారి కస్తూరి పరిమళం. ఈ కథకు కథా విజయం 2020వ సంవత్సరపు పోటీల్లో 5,000 రూపాయల ప్రత్యేక బహుమతి పొందిన కథ ఇది. ఇక రచయిత పరిచయానికి వస్తే, రాచపూటి రమేష్ జననం 1967 తిరుపతిలో. తండ్రి సుబ్బారావు ప్రసిద్ధ క్రిమినల్ లాయర్, తల్లి పద్మావతి MA ఎకనామిక్స్ చదివిన గృహిణిగానే స్థిరపడ్డారు. వీరు తిరుపతిలో డిగ్రీ పూర్తి చేసి నెల్లూరులో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ప్రముఖ రచయితలు భరాగో, మధురాంతకం రాజారాం, శశిశ్రీ వంటి రచయితల రచనలు చదివి రచనల పట్ల మక్కువ పెంచుకున్న వీరు ఇప్పటి వరకు దాదాపు 150 కథలు, 4 నవలికలు, అనేక అనువాదాలు చేశారు. గాలిగోపురం, అందమైన అబద్ధం, వలయం, నిర్ణయం, రాగాల రహస్యం, వారధి అనే కథా సంపుటాలను వెలువరించారు. చేనేత కార్మికుల కథలతో కూడిన నెమలికన్ను చీర కథా సంపుటి విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. అనువాదం మీద గల మక్కువతో తెలుగు నుండి ఆంగ్లంలోకి 20 మంది ప్రముఖ రచయితల కథలు అనువదించి నోట్వర్తి పేరుతో ఒక కథా సంకలనాన్ని తీసుకువచ్చారు రాచపూటి రమేష్ గారు. అది అమెజాన్లో అందుబాటులో ఉన్నది. ఇంకా ఇంగ్లీష్ నుండి తెలుగుకు అనువదించిన కథలతో తూర్పు పడమర అన్న అనువాద కథా సంకలనం నవచేతన వారి ద్వారా ప్రచురణ అయింది. మానవతావాదం, మానవీయ విలువలు, కుటుంబ సంబంధాలు, సస్పెన్స్, హాస్యం, చేనేత కార్మికుల సమస్యలు, గ్లోబలైజేషన్ మొదలైన ఇతివృత్తాలతో కథలు రాశారు. ఈనాడు వారి కథా విజయం 2020 పోటీల్లో రాచపూటి రమేష్ రాసిన ఈ కథ కస్తూరి పరిమళం విశేష బహుమతికి ఆర్జించింది. ఇంతేకాక నవ్య వారపత్రిక,
మల్లెతీగ, కుప్పం రెడ్డెమ్మ సంస్థ, ప్రముఖ రచయిత శ్రీ సిఎన్ చంద్రశేఖర్ తన తల్లిదండ్రులు శ్రీమతి కామాక్షిబాయి, శ్రీ నారాయణరావు గార్ల సాహితీ పురస్కారం మొదలైన బహుమతులు, అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో చేనేత జౌళి శాఖలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నారు. ఈ కథను ఆడియోగా రూపొందీకరించుటకు అనుమతినిచ్చిన రచయిత శ్రీ రాచపూటి రమేష్ గారికి కథాభారతి శ్రోతల తరపున అనేక కృతజ్ఞతలు. ఈ కథ ఇంతటితో సమాప్తం. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.